హాయ్ అండి. అందరికీ నమస్తే. నా 'రావణ్ బాస్' పార్ట్ 37. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని దగ్గరికి హత్తుకుంటూ మరొక వైపు ఏదో సాధించినట్లుగా వికృతంగా నవ్వాడు ఆకాష్. అలవాటు ప్రకారం ఉదయం 5కే నిద్రలేచాడు. పక్కనే అతని కౌగిట్లో అతన్ని తేగేలా చుట్టేసి అలసటతో నిద్రపోతున్న ఆద్య కనిపించింది. ఆమెను కాస్త పక్కకి జరిపి లేచాడు. కాసేపు ఏదో చదివి గంట వరకు ఎక్సర్సైజ్ చేసి స్నానం చేసి రెడీ అయ్యాడు. ఆద్యకి కూడా ఉదయాన్నే లేచే అలవాటున్నా ఆమె ఆ రోజు ఎందుకో లేవలేదు. ఉదయం 8 గంటలవుతుంది. ఆమెను లేపేందుకు పూనుకున్నాడు ఆకాష్. ఆద్య అని చిన్నగా తట్టాడు. ఆమె ఒళ్ళంతా చల్లబడిపోయింది. ఎంత కదిపినా లేవలేదు. ఎంత తట్టినా లేవలేదు. అసలేమయ్యిందో అర్థం కాలేదు అతనికి. చిన్నగా నీళ్లు జల్లి చూశాడు. ఉలుకు పలుకు లేదు. ఏం చేయాలో అర్థం కాక వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు. నిమిషాల్లో అక్కడికొచ్చారు డాక్టరు. ఆద్యాని చెక్ చేశాడు. బీపీ టూ మచ్ డౌన్ అయ్యింది. అందుకే ఒళ్ళంతా చల్లబడింది. దేన్నో చూసి భయపడినట్లుంది. హార్ట్ బీట్ రేజ్ అయ్యి ఒక్కసారిగా కామ్ అయ్యింది. ఇక హోమ్ ట్రీట్మెంట్ కాకుండా నాకు కాల్ చేసి మంచి పని చేశారు అంటూ చెప్పి ఒక ఇంజెక్షన్ కొన్ని టాబ్లెట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంజెక్షన్ చేసిన 10 నిమిషాలకే మేలుకుంది ఆద్య. నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. అది తన గది కాదు అని అర్థమైంది. ఆ మరు నిమిషమే జరిగిందంతా గుర్తుకు రాగా ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఈలోపే లోపలికొచ్చాడు ఆకాష్. ఆమె ముఖం నిర్జీవంగా ఉంది. నేను ఇండియాకి వెళ్ళిపోతాను. ఏడ్చి ఏడ్చి కాస్త బొంగురుపోయిన గొంతుతో నెమ్మదిగా అంది. "హ్మ్, వెళ్దువులే కానీ ముందు ఈ జ్యూస్ తాగి టాబ్లెట్లు వేసుకో" అంటూ జ్యూస్ ఇవ్వబోయాడు. "వద్దు, నేను వెళ్ళిపోతాను. ఇక్కడ క్షణం కూడా ఉండలేను" అంది లేవబోతూ. "ఏయ్, చెప్తుంటే నీకు కదా, నీకు లో బీపీ అని డాక్టర్ చెప్పారు. ఈ మందులు వేసుకోకపోతే ఇంకా డౌన్ అవుతుంది" అంటూ జ్యూస్ని బలవంతంగా తాగించేందుకు ప్రయత్నించాడు. 2 చుక్కలు నోట్లో పడిందో లేదో గ్లాస్ని బలవంతంగా తోసేసింది ఆద్య. అది కింద పడి ముక్కలయ్యింది. ఆకాష్కి పిచ్చ కోపం వచ్చింది. "నీకేమైనా పిచ్చా? మంచిగా చెప్తే వినబడదా, మెంటల్ దానా" అన్ని పొర్లు కొరుకుతూ ఆ గ్లాస్ ముక్కలను తీసేసే పనిలో పడ్డాడు. "నన్నింకొక్క మాట అన్నా నీకు మర్యాదగా ఉండదు. ఏదో భయపడ్డాను కదా, అమాయకురాళ్ళని అనుకోకు" అని గొంతు వణుకుతూ ఉండగా అంది. చూసా నీ ధైర్యం ఏంటో. నిన్న రాత్రే చూసా. ఇక్కడ తలపెట్టి బిక్కు బిక్కుమంటూ నిద్రపోయావు. బాత్రూంకి వెళ్దామన్నా కదలనివ్వలేదు" అన్నాడు అతని గుండె మీద చెయ్యేసి చూపిస్తూ. ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు. ఆ వ్యక్తికి తప్ప ఇంకెవరికీ భయపడదు ఆమె. ఆ వ్యక్తి కనిపిస్తే మాత్రం ఆమె గుండె ఆమె అనుమతి లేకుండానే వేగంగా పరిగెడుతుంది. ఆమె మనసు చదివిన వాడిలా, "ఎవరో తెలియని వాళ్లకు నువ్వు భయపడవు. ఎవడు వాడు? ఆ రోజు మీటింగ్లో నువ్వు చూసి భయపడిన వాడేనా" అని అడిగాడు ఆకాష్. అతని మాటలతో కంగారు మొదలయ్యింది. ఆ వ్యక్తి గురించి ఎవరికీ తెలియటం ఇష్టం లేదు ఆమెకి. ఎవరికీ చెప్పాలి అనుకోలేదు. అది తన చేదు రహస్యం. గాఢంగా ఒక నిట్టూర్పు విడిచి, "కాదు, అలా ఎవరూ లేరు. అతనెవరో నాకు తెలీదు" అని అంది నింపాదిగా పైకి లేచి. నేల మీద అడుగు పెడుతూ, "ఏయ్, గ్లాస్ ముక్కలున్నాయి, ఆగు" అంటూ స్టెల్లాని పిలిచాడు. ఆమె 2 క్షణాల్లో వచ్చి అక్కడంతా శుభ్రం చేసి వెళ్ళింది. రాత్రి అంతలా ఏడవడం వలన ఆద్య కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. నెమ్మదిగా దిగి బాత్రూంలోకి దూరింది. పీరియడ్స్ అని అర్థమయ్యింది. కానీ తిరిగి తన ఫ్లాట్కి వెళ్ళలేకపోయింది. ఆకాష్కి వివరించలేకపోయింది. చివరికి స్టెల్లాకి విషయం చెప్పి తన బ్యాగ్, ఫోన్తో సహా తనకు కావలసినవన్నీ అక్కడికే తెప్పించుకుంది. 10 నిమిషాల్లో రెడీ అయ్యి బయటికి వచ్చింది. రాత్రి కూడా సరిగ్గా ఏం తినలేదేమో. కడుపులో ఏదో గుణపాలు దింపుతున్నట్లుగా అనిపించింది. కాళ్ళు చతికిల పడిపోయినట్టు అనిపించింది. మరింత ఓపిక తెచ్చుకుని నెమ్మదిగా బాల్కనీ వరకు నడిచి ఆ గ్లాస్ గోడ నుండి ప్రపంచాన్ని చూస్తూ నిలబడింది. ఒక్క రాత్రిలోనే జీవితం ఎంత మారిపోయింది. ఇప్పుడు ఆ గదే తనకు భద్రంగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు సరిగ్గా అదే చోట తన ఫ్లాట్ నుండి చూస్తూ ఉంటే ఆకాష్ ఇల్లు కనిపించేది. ఇప్పుడింకా ఎవరిదో కనిపిస్తుంది. ఆకాష్ ఏమంత మంచివాడు కాదు. అసలు ఒకరిలో మంచితనాన్ని చూడటం, వెతకడం ఆమె ఎన్నడో మానేసింది. అతన్ని పూర్తిగా నమ్మటానికి కూడా లేదు. అతని మనసులో ఎంత పెద్ద దురుద్దేశాలు ఉన్నాయో ఎవరికేం తెలుసు. అతన్ని నమ్మటం లేదు.
మరి రాత్రంతా అతనితో ఒకే గదిలో, ఒకే బెడ్ మీద, ఒకే దుప్పట్లో అంత ధైర్యంగా ఎలా ఉండగలిగింది? అది ఆ వ్యక్తి మీదున్న భయం వల్ల వచ్చిన ధైర్యం అయ్యుంటుంది. కానీ రాత్రంతా అతను ఆమెను బాగా చూసుకున్నాడని మాత్రం అర్థమయ్యింది ఆద్యకి. అంత దగ్గరగా ఉన్న ఆమెతో కాస్త కూడా చెడుగా ప్రవర్తించలేదు. గాఢంగా నిట్టూర్పు విడిచింది. అంత మాత్రానికే మంచివాడు అనుకుంటే మంచిది కాదేమో అని మెదడు చెప్తూ ఉంటే హృదయం సరేనంది. ఇక పైకి మాత్రం ఇండియా ఇండియా అంటుందే కానీ అక్కడికి వెళ్ళినా సేఫ్‌గా ఉంటానన్న నమ్మకం లేదు ఆమెకు. ఆ వ్యక్తి ఎలాంటి వాడో ఆమెకు తెలుసు. ఒకసారి అనుకున్నాడంటే ఎంత దుర్మార్గానికైనా అతను తెగించగలడు. అతనితో పెళ్ళా? ఆ ఊహకే ఆద్య గుండె ఆగిపోతుంది. మెడ కిందుగా భుజం వంపున కాస్త మండినట్లయ్యేసరికి చెయ్యేసి తడిమింది. మరింత మంటగా అనిపించేసరికి అద్దం ముందు నిలబడి చూసుకుంది. అక్కడ చర్మమంతా ఎర్రగా కమిలిపోయి ఉంది. రాత్రి జరిగింది మళ్ళీ గుర్తుకు రాగా గాఢంగా ఓ నిట్టూర్పు విడిచింది. అసలెక్కడికి వెళ్ళాలి? అతని నుండి తప్పించుకోవాలి అంటే ఇండియాకి వెళ్ళినా ప్రయోజనం లేదేమో! మరిప్పుడెలా? ఇంకెక్కడికి పారిపోను? వాడెందుకు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు? మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవడానికి వాడికి నాతో ఏం అవసరం ఉంది? వాడితో పెళ్లి కంటే చావు చాలా సులువు. ఆమె ఆలోచనల పరంపరంలోనే భుజం మీద ఎవరో చెయ్యేశారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి అరుస్తూ దూరం జరిగింది. ఎదురుగా ఆకాష్ కనిపించాడు. ఆమెకు ఎలా ప్రతిస్పందించాలో కూడా తెలియడం లేదు. అర నిమిషం పాటు రెప్ప ఆర్పకుండా చూస్తూ ఉండిపోయింది ఆకాష్ని. నో డౌట్ నీకు నిజంగానే పిచ్చే అన్నాడు ఆకాష్. అతడు అడుగు దూరం జరుగుతూ నీకు నచ్చినట్లు అనుకో, కానీ నాకు దూరంగా ఉండు, దగ్గరికి రాకు అని వెనక్కి తిరుగుతూ చెప్పింది. నీతో రాసుకు పూసుకు తిరగడానికి రాలేదులే కానీ మర్యాదగా ఈ జ్యూస్ తాగు. ఈ టైంలో నీకు స్ట్రెంగ్త్ చాలా అవసరం. అసలే అనారోగ్యంగా ఉన్నావు. తర్వాత నిన్ను ఇండియాకి పార్సిల్ చేసేంత వరకు నీ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది కదా! అక్కడికి వెళ్ళాక తింటావో, తినకుండా పైకి పోతావో నీ ఇష్టం. ఇక్కడ మాత్రం నేను చెప్పినట్టే వినాలి అన్నాడు ఆమెను ఉరిమి చూస్తూ ఆకాశం. నేను నా జాబ్‌కి రిజైన్ చేస్తున్నా. ఇక నీకు నాకు ఏం సంబంధం లేదు. మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పు. నన్ను ఇండియాకి పంపే ప్రయత్నాలు మాత్రం చెయ్యండి చాలు అని అంది అక్కడి నుండి కదలబోతూ. ఆమె మాటలతో కోపంగా ఊగిపోయాడు ఆకాష్. పాపం పోనీ అని హెల్ప్ చేస్తే కనీసం థాంక్స్ కూడా చెప్పకుండా అతని మాటల్ని అక్కడితోనే ఆపి థాంక్స్ అని అంది ఆమె. ఉఫ్! అంటూ ఊపిరి వదిలి ఎర్రబడిన కళ్ళతో పళ్ళు కొరుకుతూ రెండడుగుల్లో ఆమెని చేరుకున్నాడు ఆకాష్. ఆమె ముందు నిలబడ్డాడు. ఏయ్! పిచ్చివాడిలా కనబడుతున్నానా? మర్యాదగా జ్యూస్ తాగు అని అన్నాడు పక్కనే పెట్టిన జ్యూస్ వంక చూస్తూ. బెదిరిస్తున్నావా? అయినా నా గురించి నీకెందుకు? జాబ్ రిజైన్ చేశాను కదా! ఇప్పుడు తాగితే ఏంటి? తాగకపోతే నీకేంటి అసలు? చస్తే చస్తాను. నా ఇష్టం అని అంది ఆద్య పౌరుషంగా. ఒక్కసారిగా కోపంతో ఏయ్! అని అరుస్తూ చెయ్యెత్తాడు ఆకాష్. ఆద్య అతని రియాక్షన్‌ని అలా ఊహించి ఉండకపోవటంతో అతను కొడతాడేమో అన్నట్లుగా అరుస్తూ వెనక్కి జరిగింది. వెనకే ఉన్న టేబుల్ ఆమె నడుముకి కాస్త వెనుక భాగానికి తగిలింది. అప్పటికే నెలసరి వల్ల నొప్పిగా ఉన్న కడుపు ఇప్పుడు ఈ నొప్పితో మరింత పెరిగింది. నిలబడలేకపోయింది. కింద కూలబడింది. కడుపు మీద చెయ్యి పెట్టుకుని ష్ అమ్మా అంది. ఆమెను వెంటనే లేపి ఎత్తుకుని కిందకి తీసుకెళ్లాడు ఆకాశం. డైనింగ్ టేబుల్ మీద ముందు కూర్చోబెట్టాడు. జ్యూస్ తీసుకుని నోటికి ఆనిచ్చాడు. మారు మాట్లాడకుండా గడగడా తాగేసింది తను. వెంటనే స్టెల్లాని పిలిచి టేబుల్ మీద బ్రేక్‌ఫాస్ట్ సర్దించాడు. తనే స్వయంగా తినిపించడం మొదలుపెట్టాడు. ఆద్య ఒంటిలో అస్సలు ఓపిక లేదు. తలను వేలాడేసింది. ఆకాష్ తన భుజాన్ని అడ్డుగా పెట్టాడు. వద్దని చెప్పలేదు. నిజానికి వద్దని చెప్పలేకపోయింది. ఆకాష్ పెడుతున్న కొద్దీ కడుపు నిండా తినేసింది ఆద్య. ఇంక చాలు అన్న ఆమె మాటతో అక్కడి నుండి లేచాడు ఆకాష్. చేతులను టేబుల్ మీద పూర్తిగా ఆంచి వాటి మీద తల పెట్టుకుని పడుకుంది ఆద్య. కళ్ళు తెరిచి చూసింది. స్టెల్లా, మేడం కొంట్లో బాగోలేదు. నువ్వు 24 గంటలు ఆమెతోనే ఉండు. ఎక్కడికి వెళ్ళకు అన్నాడు వార్నింగ్‌లా. ఓకే సార్ అని అంది ఆమె. ఇతనిప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఈరోజు వెళ్ళకపోతే బాగుండు. ఆమె మనసు ఆమెకు తెలియకుండానే నిశ్శబ్దంగా అనేసింది. ఆమె హృదయాన్ని ఎరిగిన వాడిలా
ఉండిపోనా అని అడిగాడు ఆమె ముందు నిలబడి ఆకాష్. వెంటనే వద్దు అనేసింది ఆద్య. వెళ్ళిపోయాడు ఆకాష్. గాఢంగా ఊపిరి వదిలి కళ్ళు మూసుకుంది ఆద్య. ఒక్కసారిగా గతం కళ్ళెదుట నిలబడింది. ఇక పరీక్ష రాసి నవ్వుతూ వస్తున్న ఆద్యాన్ని చూసి, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఎగ్జామ్ బాగా రాసావా లేదా అని అడిగింది శాంతి. ఏమనుకుంటున్నావు నీ కూతురంటే? ఏక్దమ్ సూపర్‌గా రాశాను అని అంది ఆద్య కిలకిలా నవ్వుతూ. నా బంగారు తల్లి అంటూ ఆమెను ముద్దు చేసి లోపలికి వెళ్ళి ఆద్య కోసం స్పెషల్‌గా చేసిన పాయసం తీసుకొచ్చింది. అమ్మా నీకో విషయం తెలుసా అంటూ జరిగింది మొత్తం వివరించింది కాలేజీలో. అది వింటూ అబ్బా! ఒకడు ప్రపోజ్ చేసినా ఎంత బాగా కన్నతల్లికి వివరిస్తున్నావే అని వింతగా కళ్ళు తిప్పుతూ అంది శాంతి. మరి బిడ్డ ఆలోచనలు ఎలా ఉన్నాయో తల్లికి తెలియాలిగా అని అంది ఆద్య సోఫాలో బోర్లా పడుకుని పాయసం గిన్నెని ముందు పెట్టుకుంటూ. అబ్బా తినేటప్పుడు తిన్నగా తినవే అని అంది శాంతి ఆద్య కాలు కింద నలిగిపోతున్న టీవీ రిమోట్ని తీస్తూ. అబ్బా తినేటప్పుడు కూడా నీ సుప్రభాతం వినాలా అమ్మా చిరాగ్గా అంటూ పాయసాన్ని తింటుంది ఆద్య. ఇంతలో బయట నుండి వస్తున్న చంద్రశేఖర్ గొంతు వినిపించేసరికి గబగబా లేచి స్ట్రైట్‌గా కూర్చుని తింటుంది. వస్తూనే పరీక్షలు ఎలా రాసావు అమ్ములు అని అడిగారాయన కాస్త గంభీరంగా. బాగా రాశాను నాన్న అని అంది ముభావంగా. ఆద్యకి తల్లి దగ్గర ఉన్నంత చొరవ తండ్రి దగ్గర ఉండదు. తన తన స్నేహితులు వాళ్ళ తల్లిదండ్రులతో ఎంతో కలుపుగోలుగా ఉండడం చూసి ఆద్యకి కూడా అలానే ఉండాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ చంద్రశేఖర్ ఎప్పుడూ ఆద్యని అంత చొరవగా దగ్గరికి తీయలేదు. ఆ బెంగ ఎప్పుడూ ఆమెకు ఉంటూనే ఉంటుంది. ఆద్య బాధ చూసి ఇక దాన్ని ఒక్కసారన్నా దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడొచ్చు కదండి అంటూ శాంతి అన్నప్పుడల్లా నీకు తెలియదు శాంతి పిల్లలకంత చనువు ఇస్తే అలసైపోతాం. ఆ తర్వాత మనల్ని లెక్క చెయ్యరు అనేవారు. శాంతికి తెలుసు అవి ఆయన మాటలు కావు అని. బయట వాళ్ళ మాటలతో కాస్త ఎక్కువగానే ప్రభావితం అయ్యే మనిషి కాబట్టి అలా ఎవరో చెప్పుంటారు అనుకుంది శాంతి. ఆయన వచ్చి సోఫాలో కూర్చుంటూ శాంతి టీ తీసుకురా అన్నారు. వెంటనే ఆయన పక్కకి చేరి నాన్నా ఈరోజు ఏం జరిగిందో చెప్పనా? ఎప్పట్లాగానే కాస్త ధైర్యం చేసి అంది హుషారుగా. ఇప్పుడు టైం లేదమ్ములు పోయి చదువుకో అన్నారు ఆయన. ఏం చదువుకోను పరీక్షలన్నీ అయిపోయాయి అని ఒక్కసారిగా డల్ అయిపోయి అంది. సెకండ్ ఇయర్ సిలబస్ చదువుకో అప్పటి వరకు ఉపయోగపడుతుంది కదా అన్నారాయన. ఆయన ల్యాప్టాప్ తెరుస్తూ. ఏమీ అనలేక ఆయన్ని కొరకొరా చూసి లోపలికి నడిచింది ఆద్య. ఏ బాధని ఎక్కువసేపు మనసులో దాచుకుని పోగు చేసుకునే అలవాటు లేదు ఆమెకి. రూంలోకి వెళ్ళగానే తన స్నేహితురాలికి ఫోన్ చేస్తే నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ నవ్వు కాస్త లీలగా వినపడింది ఆయనకి. వెంటనే అక్కడి నుండి లేచి మెల్లిగా ఆద్య గది వైపుకు నడిచారు. నవ్వులు మరింత స్పష్టంగా వినిపించేసరికి అమ్ములు అని గట్టిగా అరిచినట్లుగా పిలిచారు. ఆ నాన్న అంటూ ఫోన్ చేతిలో పట్టుకుని బయటకొచ్చింది తను. ఆయన అరుపుతో అప్పటికే పరిగెత్తుకొచ్చింది శాంతి. విషయాన్ని నిమిషంలో పసిగట్టింది. తలుపు తీసి ఏమైంది నాన్నా అని అడిగింది. ఆద్యకేమీ అర్థం కాక. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగారు ఆయన కాస్త రెట్టించిన గొంతుతో. సుష్మితతో అంటూ తల్లి కూడా అక్కడే ఉండడం చూసి ఏమైందమ్మా అని అడిగింది ఆమె కనుబొమ్మలు ముడివేసి. చంద్రశేఖర్ ఏదో అనబోతూ ఉండగానే ఏం లేదమ్మో నువ్వు మాట్లాడుకో పో అంటూ ఆమెతో అని మీరిటు రండి అని ఆయన చెయ్యి పట్టుకుని అక్కడి నుండి తీసుకుని వెళ్ళింది శాంతి. ఏదో జరిగిందన్న అనుమానం వచ్చినా సుష్మిత లైన్లోనే ఉండడంతో తనతో మాట్లాడడంలో మునిగిపోయింది ఆద్య. ఆయన చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకొచ్చిన శాంతి ఏంటండి మీరు దాన్ని అలా అనుమానంగా ప్రశ్నిస్తారు? అది ఎంత బాధపడుతుంది? నేను అడిగింది ఫోన్లో ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఎవరిని అని అడగడం తప్పా శాంతి? నువ్వు మరీ చనువిచ్చి దాన్ని ఓ పాడు చేస్తున్నావు అని అన్నాడు చిరాగ్గా చంద్రశేఖర్. మా నమ్ములు మీరు అనుకున్నట్లేమీ కాదు. అందుకే దానితో కాస్త సమయం గడపమని చెప్తూ ఉంటాను మీతో. దాని గురించి తెలిస్తేనే కదా మీకు దాని మనసేంటో అర్థమయ్యేది అని అంది శాంతి విసురుగా. సరేలే వదిలేయ్ అంటూ సమాధానం లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు చంద్రశేఖర్. సుష్మితకి మళ్ళీ చేస్తానని చెప్పి వాళ్ళ మాటల్ని నక్కి నక్కి వినేసింది ఆద్య. తన తండ్రి భయం ఇలాంటిదని తెలుసుకుని ముందు బాధపడింది. కాసేపటికి తన తండ్రి కంటే ఆమెకేది ముఖ్యం కాదు అనుకుని
అది ఆయనకు తెలిసేలా చెయ్యాలి అని ఆయన గది వైపుగా నడిచింది ఆద్య. ఏదో పని చేసుకుంటూనే ఆద్య రాకని గమనించి ఏంటమ్ములు అని అడిగారు ఆయన. ఆయన పక్కన కూర్చుంది నెమ్మదిగా. ఏం చెప్పడానికి వచ్చిందో అర్థం కాక వింతగా చూశారు ఆయన. ఓ చిన్న చిరునవ్వు నవ్వింది ఆద్య. ఆ నవ్వును చూస్తేనే తెలియకుండా ఆయన కూడా నవ్వారు. ఆమె నవ్వు అంత ప్రభావాన్ని కలిగిస్తుంది మరి. నాన్నా, నా విషయంలో ఎందుకింత భయపడుతున్నారు మీరు అని అడిగింది సౌమ్యంగా. కూతురి విషయంలో భయపడకుండా ఏ తండ్రి ఉంటాడు? అయినా నువ్వు చిన్నపిల్లవి, నేను చెప్పినట్టే వినాలి, ఎదురు ప్రశ్నించకూడదు అన్నారు ఆయన పనిలో మునిగిపోవడానికి ప్రయత్నిస్తూ. అవి ఖచ్చితంగా తన తండ్రి మాటలు కాదని ఆమెకి తెలుసు. ఎవరు చెప్పుంటారా అని ఆలోచిస్తూ, మిమ్మల్ని కాదని ఎప్పుడైనా ఏమైనా చేశానా నాన్నా? అయినా కూతురి విషయంలో ఎప్పుడు భయపడకూడదు నాన్నా. ఇప్పటికే సమాజం మమ్మల్ని ప్రతి దానికి భయపెడుతూ ఆపేస్తూనే ఉందిగా. ఇక ఇంట్లో మీలా చదువుకునే నాన్నలు కూడా భయం అంటే ఎలా నాన్నా? అంత అంత పెద్ద ప్రశ్నని తన తండ్రికి వ్యతిరేకంగా వినిపించకుండా ఎంతో జాగ్రత్త పడుతూ అడిగింది. ఏం చెప్పాలో ఆయనకు కాసేపటి వరకు అర్థం కాలేదు. స్వతహాగా ఆద్య అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. కానీ అంతకు మించిన పరిసరాలతో, స్నేహితులతో ప్రభావితం అవుతూ ఉండటం వలన ఎవరు చెప్పినా నెగిటివిటీని ఎక్కువగా స్వీకరిస్తూ ఉంటారు. నువ్వు ఏ అనామకుడితోనైనా ప్రేమలో పడితే మమ్మల్ని కాదని వాడిని పెళ్లి చేసుకుంటే అందుకే ముందు జాగ్రత్త అన్నారు ఆయన సూటిగానే. అది వింటూ చెంపల మీద వేలు పెట్టుకుని తెగ ఆలోచించడం మొదలుపెట్టింది ఆద్య. ఆమె అంతలా ఏం ఆలోచిస్తుందో అర్థం కాక కాసేపు ఆగి ఏంటని అడిగారు. ఈ మాటలు మీకు రవీంద్ర అంకుల్ చెప్పారా లేక జగన్ అంకుల్ చెప్పారా అని ఆలోచిస్తున్నా నానా అని కాస్త ధైర్యం చేసి చమత్కారాన్ని ప్రయోగించింది. ఆమె వెటకారం అర్థమై అప్పుడప్పుడు శాంతి కూడా అలా ఆయన్ని ఆట పట్టిస్తుండడం గుర్తొచ్చి ఏయ్ అన్నారు కాస్త కోపాన్ని స్వరంలో కలిపి. కానీ ఆమె కోపాన్ని చూడలేదు, ప్రేమనే గమనించింది. నానా, నా జీవితంలో మీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు. మీకు నచ్చిన వాణ్ణే నేను పెళ్లి చేసుకుంటాను. నేనెవరిని ప్రేమించను. ఒకవేళ ప్రేమించాలని అనిపించినా మీకు చెప్పాకనే నేనేం తీసుకుంటాను అని అంది నవ్వుతూ. ఆయన విన్నారు కానీ విననట్లుగా నటించారు. నిజం నానా అంటూ ఆయన చేతిని తాకబోయి ఒక క్షణం ఆగింది. అప్పటికే ఆద్య వాళ్ళ గదిలోకి వెళ్ళటం చూసి ఏదో చెప్పే విషయం ఉంటేనే అలా వెళ్తుందని గ్రహించి అక్కడికొచ్చి ఆద్య మాటల్ని విన్న శాంతి కళ్ళు ఆనందంతో నవ్వాయి. ఆమె మాటలు విని ఎంతో సంతోషం వేసిన గాంభీర్యాన్ని నటిస్తూ చూద్దాంలే అన్నాడు ఆయన. ఆద్య ముఖం ఒకసారిగా డల్ అయిపోయింది. దాన్ని గమనించిన శాంతి పెత్తనాలకు పోయింది చాలే గాని మొన్నేదో పార్టీకి నీ ఫ్రెండ్ వేసుకొచ్చిన డ్రెస్ లాంటిది కొనాలన్నావుగా, ఎలా ఉంటుందో చెప్దురా. ఆ తర్వాత మళ్ళీ నేను పనిలో ఉన్నప్పుడు ఓ విసిగిస్తావు అని అని అంది మాట మారుస్తూ శాంతి. అది వినగానే జరిగిందంతా మర్చిపోయి, నిజమా అమ్మా? అయితే డైరెక్ట్గా షాప్కి వెళ్దాం మరి ఆవిడ దగ్గరకు పరిగెత్తి కళ్ళు పెద్దవి చేసి ఉత్సాహంగా అడిగింది ఆద్య. లేడికి లేచిందే పరుగని చీకటి పడింది కదే, రేపు ఉదయాన్నే వెళ్దాం అంది శాంతి నవ్వుతూ. అలిగినట్టుగా మూతి తిప్పింది ఆద్య. ఆమెకు ఆమెను ముద్దు చేస్తూ కాలేజ్ విషయాలు వింటూ ఉంది. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.